ఆంధ్రప్రదేశ్లో మహిళలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీపి కబురు చెప్పారు. ఆయన్ను ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు. ఉజ్వల యోజన లబ్ధిదారుల విషయంలో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని వివరించారు. ప్రస్తుతం 9.65 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారని, ఈ సంఖ్యను 65.40 లక్షలకు పెంచాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. ఉజ్వల లబ్ధిదారుల సంఖ్యను పెంచితే రాష్ట్రానికి ఏటా 587 కోట్ల రూపాయల రాయితీ అందుతుందన్నారు మంత్రి మనోహర్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు 50 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్లు పంపిణీ చేయాలన్నారు ఏపీ ప్రభుత్వం. ఇక మంత్రి నాదెండ్ల మనోహర్ ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిశారు. తుఫాన్ సమయంలో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు స్టెయిన్లెస్ స్టీల్ సైలో గోడౌన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో 2 కోట్ల ప్రయోగాత్మక పీపీపీ విధానంలో గోడౌన్లను ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తామని కేంద్ర మంత్రి జోషి చెప్పారు. అలాగే ఏఎఫ్సీఐ ఎండీ అశుతోష్ను మంత్రి మనోహర్ కలిశారు. రాష్ట్రంలో మిల్లర్లు కోరుకుంటున్నట్టు ఎప్పటికప్పుడు సీఎంఆర్ డెలివరీ జరిగేలా సహకరించాలని కోరారు. దీనికి పూర్తి సహకారం అందించాలని అశుతోష్ కూడా హామీ ఇచ్చినట్టు చెప్పారు. నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఎండీ అనీస్ తోసఫ్ను కూడా రేషన్ ద్వారా చిరుధాన్యాల సరఫరా, రైతు బజార్ల నమూనా, చౌక ధరల దుకాణాల ఏర్పాటుపై చర్చించారు. ఇక రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యాన్ని 40,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బియ్యం స్మగ్లర్లను పీడీ యాక్ట్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి కొత్త క్యూఆర్ కోడ్ను రేషన్ కార్డుల ద్వారా మే నెలలో అందిస్తామని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.